హలో ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు టీటీడీ వాళ్ళు రీసెంట్గా వైజాగ్లో ఋషికొండ దగ్గర మళ్ళీ ఒక టెంపుల్ని కట్టించారు వెంకటేశ్వర స్వామి కోసం. అది ఏంటంటే 1 ఇయర్ అయింది అది పెట్టి. ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఒకసారి వెళ్దాము, స్వామివారిని తిరుపతిలో దర్శించుకున్నది ఎప్పుడో ఒకసారి కుదురుతుంది కదండి. ఇక్కడ మాకు దగ్గర కాబట్టి ఒకసారి వెళ్ళి చూసినట్టు ఉంటుంది, స్వామివారిని దర్శించినట్టు ఉంటుందని చెప్పి మేము బయలుదేరాం అనమాట ఇంటి నుంచి. ఇది ఎక్కడంటే ఋషికొండకు కొంచెం ఇంకా ఋషికొండ బీచ్ స్టార్ట్ అవ్వక ముందే ఉంటుందండి. ఇదిగోండి, ఇది వే మనకు వెళ్ళే దారిలో కనిపిస్తుంది. ఋషికొండకు వెళ్ళే దారిలో అదిగోండి, అదంతా ఋషికొండ బీచ్ అనమాట. ఇదిగోండి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఒక సీనరీ లాగా మధ్యలో ఒక కొండ ఉండి ఇటువైపు అటువైపు మనకి బీచ్ కనిపిస్తుంది. ఎవరైనా విజిటర్స్ ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి, ఎంత బాగుందంటే ఆ బీచ్, ఆ పక్కన కొండ ఇవన్నీ చూస్తే ఒక సీనరీ లాగా అనిపిస్తుంది అనమాట. అంత ఎండలో కూడా గాలి విపరీతంగా వేస్తుందండి. చాలా అసలు చెమటలు కూడా రాలేదు. చాలా అంటే చాలా చల్లగా ఉంది. వేడి అంటే మనకి ఎండ పడినప్పుడే వేడి తెలుస్తుంది, కానీ కొంచెం పక్కకు వచ్చి అట్లా టార్పాన్ కింద నిల్చున్నట్టయితే అస్సలు వేడి తెలియట్లేదు. చాలా గాలేస్తుంది. చాలా బాగుంది కూడా అక్కడ ప్రదేశం అంతాను. వెళ్ళగానే మనకి పార్కింగ్ తర్వాత కనిపించేది ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారండి. ఆయన టెంపుల్ ఇలా ఉంది, ఇదిగో కనిపిస్తుంది కదండి. అది మనం కొబ్బరికాయలు ఏవైనా తీసుకెళ్తే మనమే కొట్టేసుకోవచ్చు. అక్కడ ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ఆ పైన ఎక్కితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఆ స్టెప్స్ అన్నీ కూల్ పెయింట్తో వాళ్ళు ఏంటంటే వేశారు కాబట్టి మనం అక్కడ అడుగు పెట్టినా అంతలా కాలిపోవట్లేదు. చూడటానికి నేను మార్బుల్ అనుకున్నాను, కానీ మార్బుల్ కాదు, దానిపైన కూల్ పెయింట్ వేశారనమాట. ఇక్కడి నుంచి చూస్తే అండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అంతాను. ఫోటోషూట్ తీసుకోవాలన్నా కూడా బాగాలే ఉందండి. కాకపోతే టెంపుల్లో ఫోటోషూట్ అనేది నాట్ అలౌడ్ అనమాట. ఎక్కడ ఉండేదే కదండి, ఫోటోలు ప్రొహిబిటెడ్ అని రాస్తారు అక్కడ, వీడియోస్ కానీ. నేనైతే కొంచెం బయటకు వచ్చి అట్లా తీసాను. కొంతమంది కొన్ని సెల్ఫీస్ లాంటివి అయితే తీసుకుంటున్నారు, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఇంకా క్రౌడ్ విషయానికి వస్తే మేము వెళ్ళేటప్పటికైతే అంత క్రౌడ్ లేదండి. ఒక సాటర్డే అట్లా అయితే మాత్రం క్రౌడ్ ఉంటుందంట. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి రెండు వైపులా ఉన్నారు బయట. ఆ లోపల కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అచ్చం మన తిరుపతిలో ఎలా అయితే ఉంటారో అలాగే ఉన్నారండి వెంకటేశ్వర స్వామి. లైట్లు కూడా ఏం లేవు, దీపాల కాంతిలో స్వామి చాలా చక్కగా కనబడ్డారు. చాలాసేపు చూశాను కూడా. చూసారు కదండి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఆ టెంపుల్లానే ఉంది. గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా మధ్యలో, అట్లా కూడా ఉందన్నమాట. ఇవి పెయింటేనండి, గోల్డ్ కాదు. తర్వాత ఏంటంటే పద్మావతి అమ్మవారి ఆలయం ఉందన్నమాట. ఈ లైట్స్ కూడా చూసారు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటే అలా ఉంది. ఇదేమో పద్మావతి దేవి అమ్మవారి ఆలయం అనమాట. ఆవిడ ఇలా ఉన్నారు అక్కడ. మనకి చూస్తూ ఉంటే టెంపుల్లో ఇంకా అట్లా కదలబుద్ధి వేయలేదండి, అంత బాగుంది. ఇంకొక సైడ్ నుంచి చూపిస్తున్నాయి. ఇదిగోండి ఉత్తర ద్వారం. మనం ఏకాదశిలో వస్తాయి కదండి, అప్పుడే ఉత్తర ద్వారం తెరుస్తారు కదా, అందుకోసం ఉత్తర ద్వారం కూడా ఉంది. ఈవిడ భూదేవి అమ్మవారు. భూదేవి అమ్మవారి టెంపుల్ కూడా పక్కనే ఉందన్నమాట. మధ్యలో వెంకటేశ్వర స్వామి ఇరువైపులా అమ్మవార్ల టెంపుల్ పెట్టారనమాట. ఇంకోండి ఇంక కిందకు వచ్చేసిన తర్వాత ప్రసాదానికి వెళ్దాం అనుకున్నాం. ప్రసాదం అంటే ఇక్కడ సెకండ్ సాటర్డే మాత్రమే ఇస్తారటండి, నార్మల్ డేస్లో ఇక్కడ ప్రసాదం ఉండదు. అది కూడా లడ్డు ప్రసాదమే. లడ్డు ప్రసాదం మాత్రమే సెకండ్ సాటర్డే దొరుకుతుంది. ఇది పార్కింగ్కి వెళ్ళే దారండి. ఇదిగోండి మొత్తం అంతా చెట్లు అలా ఉన్నాయి. మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము ఈ చెట్లు అన్నీ తీసుకుని. ఈ పువ్వులన్నీ స్వామివారి సేవకే వాడతారని నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా పెంచుతున్నారు, కొండపైన కాబట్టి ఇంకా బాగా పెరుగుతున్నాయి. చుట్టూ ఇంకా అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేసి మేము ఋషికొండకి వెళ్ళామన్నమాట. ఆ రోజు ఎలాగా అంత దూరం వచ్చాం కదా, ఋషికొండ బీచ్ చూడకుండా వెళ్ళగలమా అనిపించింది. బీచ్కి వెళ్తే ఈ ఎండలో ఏం లేవండి, నార్మల్గా స్టీమర్స్ కొన్ని తిరుగుతూ ఉన్నాయన్నమాట. మేము అక్కడ కొంచెం కోకోనట్ వాటర్ అది తాగేసి కోకోనట్ జెల్లీ తినేసి బయలుదేరిపోయాం అనమాట ఋషికొండ నుంచి. ఈవినింగ్ టైంలో అయితే ఋషికొండ చాలా బాగుంటుందండి. చాలా పర్యాటక స్థలం కాబట్టి సండేస్ కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. ఆ రోజు సోమవారం కాబట్టి అసలు క్రౌడ్ అనేది ఏం లేదనమాట, బాగానే ఉంది. అక్కడి నుంచి మేము బయలుదేరిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అదిగోండి వెంకటేశ్వర స్వామి కింద నుంచి ఆ టెంపుల్ ఎలా కనిపిస్తుందో చూద్దాము.
ఇంకా అలా బయలుదేరి మేము తెన్నేటి పార్క్కి వెళ్ళామండి. ఆ రోజు 4 o'clock అయిందనమాట ఈ తెన్నేటి పార్క్ వచ్చేటప్పటికి. ఈ పార్క్ అనేది చాలా పురాతనమైన పార్క్ అని చెప్పాలి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఈ పార్క్ ఉంది. ఈ పక్కన పార్క్, ఈ పార్క్ వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే రెండింటిని కలిపేశారు. ఒకవైపు ఎంట్రన్స్ పెట్టి మెట్రో సిటీ చేస్తారంట. అందుకోసమని అక్కడ ఉండే షాప్స్ అవన్నీ కూడా తీయించేశారనమాట. ఇంకా పానీపూరి షాప్స్ ఇవేమి లేవన్నమాట. ఉన్న 1, 2 కూడా ఇకపైన తీసేస్తారని అక్కడ ఉండేవాళ్ళు చెప్పారనమాట. ఇది బంగ్లాదేశ్ నుంచి అప్పుడు ఒకసారి లంగర్ పోయి కొట్టుకొచ్చింది కదండి, ఆ షిప్పే. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. దగ్గరికి వెళ్ళి ఈరోజు చూడడానికి కుదిరిందని చెప్పి వెళ్ళామన్నమాట. దగ్గరికి వెళ్ళి చాలామంది ఆ పైకి కూడా ఎక్కుతున్నారు, అంటే షిప్లోనికి వెళ్తున్నారు. కానీ మేమైతే అంత సాహసం చేయలేదు. చూడటానికి అది చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళే కొద్ది ఎంత పెద్దది ఉందండి షిప్పు. అసలు అది నిజంగా ఎక్కితే మళ్ళీ నేను దిగి మళ్ళీ మెట్లు ఎక్కి బయటికి రాగలనా అనిపించింది. అంత హైట్ ఉందండి షిప్ అయితే. దగ్గరికి వెళ్ళే కొద్ది ఇంకా ఇంకా పెద్దగా కనిపించింది. కానీ ఫస్ట్ లైఫ్లో ఇలాంటిది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుందండి. షిప్స్ అంటే ఏవో చూడటం, బయట ఫొటోస్లో చూడటం అట్లా, కానీ ఇంత దగ్గర నుంచి ఇంత పెద్ద షిప్ చూడటం మాత్రం ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైము. ఇది మంచి ఫోటోషూట్ స్పాట్ అనమాట. ఇక్కడ చాలామంది వెడ్డింగ్ ఫోటోషూట్స్ అవి తీసుకుంటున్నారు, ఇంకా నార్మల్ ఫోటోషూట్స్ కూడా తీసుకుంటున్నారు అనమాట. అంతా సెటప్ రెడీ చేసి ఉంది ఇక్కడే. మనకు కావాలంటే మనం ఫొటోస్ కూడా అక్కడ అడిగి తీయించుకోవచ్చు. చూసారు కదండి, వీడియోలో కనిపిస్తుంది కదా. ఇక్కడ దానికి పైన ఉండేదేమో వేరే తెన్నేటి పార్క్ అనమాట. అది వేరే వైపు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళాలి. ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇక్కడ చాలా బాగుంటుందండి. నిజంగా ఇక్కడ చాలామంది ఉండడం చూసి మేము ఆశ్చర్యపోయాం. ఇంకా నాలాగా చూడని వాళ్ళు ఈ షిప్ని చాలామందే ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్గా ఎక్కుతున్నారు. మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో, ఆ లాస్ట్ హౌస్లా ఉంది కదా, అక్కడ ఉన్నారనమాట జనాలు. ఇంకా దీనికి నెక్స్ట్ టికెట్ కూడా పెడతారటండి. ఇదిగోండి పార్క్ అంతా ఇలా ఉందన్నమాట, తెన్నేటి పార్క్. ప్రస్తుతానికైతే క్రౌడ్ ఏం లేదు, కానీ వీకెండ్స్లో అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.